కామారెడ్డి జిల్లాలో ఓ రైతుకు టమాటా పంట సిరులు కురిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో డిమాండ్కు తగ్గట్లుగా సప్లై లేకపోవడంతో అధిక ధర పలుకుతోంది. ఫలితంగా జిల్లా రైతుల టమాటో బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా మారింది. లక్షల్లో ఆదాయం వస్తుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. మార్కెట్లలో కూరగాయలు ఏమి కొందామన్నా 80 రూపాయలకు పైగా ధరలు ఉన్నాయి. ఇక సామాన్యుడి వంటకమైన టమాటా ధరలైతే కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం టమాటో ధర 100 నుంచి 120 రూపాయలు పలుకుతుంది. 3 రోజుల క్రితం 60 నుంచి 70 రూపాయలుగా ఉంది. తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో టమాటాను ఎక్కువగా పండిస్తారు. ఆయా చోట్ల నుంచి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటారు. అయితే ఈసారి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో తక్కువగా సాగు చేయడం, రాష్ట్రానికి సరుకు తక్కువగా రావడంతో టమాటాల ధర డబుల్ అయింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా టమాటో రైతులకు సిరుల పంట పండుతోంది. 25 కిలోల టమాటో బాక్స్ ఒకటి 1700 నుంచి 1800 రూపాయలు పలుకుతోంది. లక్షల్లో ఆదాయం వస్తోంది. కామారెడ్డి జిల్లా కుప్రియాల్లో భూమిరెడ్డి అనే రైతు టొమాటో పంట సిరులను కురిపిస్తోంది. వ్యవసాయంలో మెలకువలు తెలుసుకున్న భూమిరెడ్డి, స్వరూప దంపతులు తనకున్న 2 ఎకరాలలో పాలిహౌస్ విధానంలో మే నెలలో టమాటా పంటను పండించి లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వీరు టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ కిలో టమాటా 100 నుంచి 120 రూపాయలు పలుకుతుంది. గతంలో ఈ పంట వేసి నష్టపోయామని, ఇప్పుడు కాలం కలిసొచ్చిందని భూమిరెడ్డి అన్నాడు. ఈసారి ఖర్చులన్నీ పోను 25 నుంచి 30 లక్షలు మిగిలే అవకాశం ఉందని స్వరూప చెప్తోంది. నా పేరు భూమిరెడ్డి, సదాశివనగర్ మంగండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది మేము టమాటా ఇంతకుముందు కూడా టమాటా 10 సంవత్సరాల నుంచి కూడా పెడుతున్నాం, కానీ కలిసి రాలేదు రేటు. ఇప్పుడు ఇక ఆడికాడికి ఇది మీద పడేది. ఇప్పుడు ఏదైతే ఉందో మదనపల్లి పోయినాం, మదనపల్లి పోయి మరి టమాటా పండిస్తారు. ఎప్పుడు లారీలకు లారీలు మరి భారతదేశంలోనే 16 రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారని తెలిసి అక్కడ పోయి ఆ మార్కెట్లు అవన్నీ చూసినాం. రైతుల నుంచి సలహాలు, ఇది ఏం చేయాలి ఇంకా అనేది అన్నీ చూసిన తర్వాత మనకు సాధ్యం కానిదేంది అని చెప్పి మేము కూడా మనతో కానిదేంది అని చెప్పి ఆ సీడ్ వాళ్ళు పెడుతుండ్రు, అది సీడు తెలుసుకున్నాము. సీడ్ కూడా అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఈ నెట్టు, ఈ దారాలన్నీ మేమే లేడీస్ తోటే కట్టించినాం. ఇవి ఒక కట్టెలు ఒకటే బాయ్స్ చేసిరనమాట. ఈ కవర్ కూడా మేమే వర్షం కట్ట మీద మేమే తెంపుకుంటే పార్సల్ చేస్తాం టమాటా. ఇంతకుముందు మాకు మే నెలలో వెళ్ళినాయి పోయిన సంవత్సరము. అప్పుడు టమాటా 10-5 అట్లా పోయింది. ఈసారి మాకు కలిసి వచ్చినందుకు జర సంతోషం బాగుంది. రేట్ మంచిగా ఉన్నందుకు రోజు ఒక 40 బాక్సులు తెంపుతాం. 40 తెంపుతాం, 6గురం. కామారెడ్డి మార్కెట్ ధర మంచిగా ఉండుకు మేము ఎక్కువ వ్యవసాయం పనికి ఎక్కువ రాను. టమాటాకి రేటు ఉండుకి ఈసారి వ్యవసాయం చేస్తున్నా. స్వరూప, భూమిరెడ్డి. రాబోయే వారం రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.